ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పాలిసెట్. ఇందులో మ్యాథమెటిక్స్లో రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ 1 మనం డిస్కస్ చేస్తున్నాం. ఇందులో మనము రాబోయే ఈ పాలిసెట్ ఎగ్జామ్లో అది ఆంధ్రప్రదేశ్ అయితేనేమి తెలంగాణ అయితేనేమి కంపల్సరీ ఈ టాపిక్ నుంచి కంపల్సరీ 90 to 100% వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇట్లా క్వశ్చన్ నెంబర్ 1 తీసుకోవడం జరిగింది. ఆ విధంగా టోటల్ 100 క్వశ్చన్స్ మీకు తీసుకురావడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ నుంచి మినిమము ఈ మ్యాథమెటిక్స్ నుంచే దాదాపు 60+ క్వశ్చన్స్ వచ్చే విధంగా మీకు రూపొందించడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ కావడం వల్ల ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ సంబంధించి రిలేటెడ్గా ఇంకో క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఇందులో ఈ క్వశ్చన్ ద్వారా మీకు కాన్సెప్ట్ అనేది అర్థమయ్యే విధంగా, అదేవిధంగా ఇందులో ఫార్ములా ఏదైనా ఉంటే ఆ ఫార్ములా మీకు సబ్స్టిట్యూట్ చేసే విధంగా, వాటితో పాటు ఈ క్వశ్చన్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి తక్కువ టైంలో సాల్వ్ చేసే విధంగా షార్ట్ కట్ మరియు టెక్నిక్తో రూపొందించడం జరుగుతుంది. మరి అదే విధంగా మీకు ఒక క్వశ్చన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీకు ఏంటంటే ఒక టాపిక్ అనేది మీకు కవర్ అవుతుంది. దాంతోపాటు క్వశ్చన్స్ ఎలా వస్తాయి, అదేవిధంగా రాబోయే ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనకు డైరెక్ట్గా అడగచ్చు, లేదంటే ఇండైరెక్ట్గా కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఏదైతేనేమి ఈ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది మీకు డైలీ తీసుకురావడం జరుగుతుంది చాప్టర్ వైజ్. కాబట్టి మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ సంబంధించి ఈ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది మీకు రూపొందించడం జరుగుతుంది. వీటితో పాటు మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఈ పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో మీకు కేవలం 500 రూపాయలకే మీకు ఫుల్ కాన్సెప్ట్ మరి ఇటువంటి ఎన్నో క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇటువంటి ఎన్నో క్వశ్చన్స్ మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇంకా ఎక్కువ స్కోర్ సాధించే దిశగా మీకు తీసుకురావడం జరుగుతుంది. అది మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో. కాబట్టి తక్కువ టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ క్వశ్చన్లోకి వెళ్తే కనుక ఇప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ అన్నాడు. మనకు టర్మినేటింగ్ డెసిమల్ అంటే తెలుసు. టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. టర్మినేటింగ్ డెసిమల్ అని చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు 0.52 అనేది టర్మినేటింగ్, ఓకే. కానీ ఇక్కడ క్వశ్చన్లో మనం గమనించండి, ఒక రేషనల్ నెంబర్ ఇచ్చేసినాడు. ఆ రేషనల్ నెంబర్ని మనం సాల్వ్ చేసుకుంటా పోతే డెసిమల్ ఫామ్లోకి రాసుకుంటా పోతే కొంత టైం టేకన్ అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో డెసిమల్ ఫామ్లోకి రాసుకోవడం కూడా ట్రై చేస్తే ప్రాబ్లం, అంటే టైం లేట్ అవుతుంది. ఇలా కనీసం 10 మందిలో ఒక 2-3 అయినా కానీ ఈ విధంగా ట్రై చేస్తారు. మరి ఇలా కాకుండా మనకు తెలిసినటువంటి కాన్సెప్ట్లోనే భాగంగా ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే ఏదైతే డినామినేటర్ ఉందో ఆ డినామినేటర్ అనేది 2^m × 5^n అనే ఫామ్లో ఉంటే అది వచ్చేసి టర్మినేటింగ్ డెసిమల్. ఒకవేళ 2 కానీ లేదంటే 5 కానీ లేకుండా 2 or 5 రాకుండా ఫ్యాక్టర్స్లో, డినామినేటర్ ఫ్యాక్టర్స్లో మనకు ఏదైనా వచ్చింది అనుకోండి, సపోజ్ వేరే నెంబర్ ఏదైనా వచ్చింది అనుకోండి, అంటే 3 కానీ లేదంటే 7 కానీ ఇలా వచ్చిందంటే అది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ మీరు గమనించినట్టయితే ఇక్కడ 3/8, 2/15, 5/14 అండ్ 2/11 ఇచ్చినాడు. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ డినామినేటర్ తీసుకోండి, 11 తీసుకున్నాం. 11 సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ తీసుకో. ఫ్యాక్టర్స్ అనేది 11 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాబట్టి ఓన్లీ 11 1 కాబట్టి 11 కూడా రాకూడదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదనమాట. ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, నాన్ టర్మినేటింగ్ డెసిమల్. అదేవిధంగా ఇక్కడ 14 ఉంది, 14 తీసుకున్నాం. 2 7 14, బట్ ఇక్కడ 7 అనేది ప్రైమ్ నెంబర్ లాస్ట్ కాబట్టి మనకు 2 7 వచ్చింది. ఇక్కడ 7 వచ్చింది కాబట్టి ఇది కూడా మనకు వచ్చేసి నాన్ టర్మినేటింగ్ డెసిమల్. మనకు కనుక్కోవాల్సింది టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ ఇక్కడ 15 ఇచ్చింది. 15 అనేది మనకి 2 టేబుల్తో పోదు. ఇప్పుడు 5 టేబుల్తో తీసుకున్నామంటే 5 3 కానీ ఇక్కడ ప్రైమ్ నెంబర్ లిస్ట్లో మనకు 3 వచ్చింది. 3 కూడా రాకూడదు. ఓన్లీ 2 and 5 మాత్రం ఫ్యాక్టర్స్ రావాల్సి ఉంటుంది. 2 and 5 లేదంటే ఓన్లీ 2 or 5, ఓకే. ఈ విధంగా ఇది కూడా మనకి నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. లాస్ట్ వన్ ఇది ఇంకా ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఎలా అనేది కూడా చూద్దాం.
ఇప్పుడు ఏదైతే డినామినేటర్ 8 ఇచ్చినాడు అనుకో, 8 ఇచ్చినాడు, 8 అనేది మనం సాల్వ్ చేయాలంటే 2 4 జా అండ్ 2 2 జా. ఇప్పుడు 8కి సంబంధించి డినామినేటర్ 8కి సంబంధించి ఫ్యాక్టర్స్ ఏమి వచ్చినాయి మనకి, ఈక్వల్ టు 2 క్యూబ్డ్ వచ్చింది అనమాట. 2 ఇంటూ 2 ఇంటూ 2. ఓకే, ఇది ఏ ఫామ్లో ఉంది, 2 పవర్ ఆఫ్ m, 2 పవర్ ఆఫ్ m. ఓకే, ఇక్కడ మనము 2s అండ్ 5s రావచ్చు, 2 or 5 రావచ్చు, అంటే ఏదో ఒకటి వచ్చినా కానీ సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు 2 అనేది వచ్చింది, 3 అనేది లేదు, ఇక్కడ 5 అండ్ 7 అనేది లేదు. కాబట్టి 2 పవర్ ఆఫ్ 2 క్యూబ్డ్ 5 పవర్ ఆఫ్ 0, 5 పవర్ ఆఫ్ 0 మీన్స్ 0 అనమాట. ఓకే, ఇది 8 అనేది 2 క్యూబ్డ్ ఇంటూ 5 పవర్ ఆఫ్ 0 ఉంది, కాబట్టి ఇక్కడ టర్మినేటింగ్ డెసిమల్ వచ్చేసి 3/8 అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్గా మీకు ఇలాంటిది మీకు ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. ఇప్పుడు 7/120 ఉంది, ఇది టర్మినేటింగ్ డెసిమల్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అన్నారనుకోండి. ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఇక్కడ డినామినేటర్ ఏముంది 120, 120కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి 2 తీసుకుంటాం, ఎందుకంటే ఈవెన్ నెంబరు 260, తర్వాత 230, తర్వాత 215, తర్వాత 53. సో లాస్ట్ మనకు 3 అనేది వచ్చింది, కాబట్టి ఇది కూడా మనకి నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. సో ఈ విధంగా టర్మినేటింగ్ డెసిమల్ ఏమిటి, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఏమిటి అనేది మనం ఇచ్చినటువంటి రేషనల్ నెంబర్లు డినామినేటర్ ద్వారా 2 పవర్ ఆఫ్ m ఇంటూ 5 పవర్ ఆఫ్ n ఫామ్లో ఉంటే మనం చూస్ చేసుకోగలుగుతాం. చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం, కాబట్టి వీటిని మిస్ చేసుకోవద్దు, ఇలాంటి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది వీటికి సంబంధించి ఈరోజు ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే మీకు ఒక హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఏముంది అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ క్వశ్చన్ సంబంధించి సాల్వ్ చేయండి. నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటే మీకు ఎగ్జాంపుల్గా నేను చెప్పాను, మీరు ఆన్సర్ వచ్చేసి మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయవచ్చు. మరి వీటికి సంబంధించి మరెన్నో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఇప్పుడు 120 మార్క్స్ గాను 80+ ఆర్ 100+ స్కోర్ సాధించాలంటే మీకు మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి రావడం జరుగుతుంది. 50 అవుట్ ఆఫ్ 50 సాధించాలంటే మనకు ఉన్నటువంటి సౌట్స్ పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో ఇక్కడ మీకు ప్రతి ఒక్క చాప్టర్ వైజ్ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు షార్ట్ కట్స్ మరియు టెక్నిక్స్తో పాటు మీకు పూర్తి స్థాయిలో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. వాటితో పాటు ఇలాంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది మరెన్నో ఉంటాయి. మీకు మంచి స్కోర్ సాధించడం కోసం వెంటనే పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అందులో మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు.